హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి మిగిలిపోయిందని కాదండి, అసలు మా పాప హాస్టల్ నుంచి వచ్చే ముందు రోజు నేను ఇడ్లీకి పెట్టాను. మా బాబు దోశ తిని తిని బోరు కొట్టింది, మమ్మీ ఇడ్లీకి పెట్టు అంటే సరే అనేసి ఇడ్లీకి పెట్టినా. ఆ పిండి అంతా అట్లనే ఉంది. మా పాపని ఇడ్లీ పెట్టనారా అని అంటే, అమ్మో ఇడ్లీ వద్దు మమ్మీ బోర్ కొడుతుంది అని అంటుంది. ఇక సర్లే అనేసి వాటితో పునుగులన్నా చేద్దామనేసి అట్లా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసుకున్నాం. ఇక ఇక్కడ ఒక్కసారి మీకు మా గార్డెన్ చూపిద్దామనేసి మంచిగా ఒకసారి అయితే చూపిస్తాను. వర్షాకాలం ఎప్పుడు వస్తుందా, చెట్లు ఎప్పుడు పెడదామా అని ఎదురు చూస్తున్నా అండి. ఇంకా నేను మీషో నుంచి అవి పాట్స్ ఆర్డర్ చేసిన కదా, ఇంకెప్పుడెప్పుడు పెట్టాలా అని చూస్తాను. ఇక్కడ మొన్న మా వారు కరివేపాకు తీసుకొస్తే ఆ కరివేపాకు అంతా తీసుకొని ఆ స్టిక్ని అందులో కూర్చున్న, అది కూడా చిగురిస్తుందండి, భలే అనిపిస్తుంది. ఇక డోర్ కర్టన్స్ కొన్ని ఉంటే వాష్ చేసిన, పాప బ్యాగ్స్ ఉంటే కూడా అవి నానబెట్టేసిన, కొంచెం సర్ఫ్ వేసి వేడి నీళ్ళల్లో నానబెట్టిన, అవి వాష్ చేసుకోవడం కోసం అనేసి. ఒక డే అంతా నానితే మంచిగా, అంటే డే అంతే కాదు, ఒక హాఫ్ డే నానింది అనుకో, ఈవినింగ్ మంచిగా డస్ట్ అంతా పోతుంది కదా అనేసి అవంతా నానబెట్టేసిన. ఇల్లంతా క్లీన్ చేయాలండి కొంచెం. అంటే సండే రోజు హాస్టల్కి వెళ్ళేసి వచ్చిన కదా, మార్నింగ్ అసలు లేవలేదు. 8కి అట్లా లేచేసి కొంచెం ఫస్ట్ అయితే టీ తాగేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మెల్లగా సర్దుకోవచ్చులే అనేసి సర్దుకోలేదు. ఇక ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఫస్ట్ అయితే పునుగులు చేస్తున్నాం. పాప పొద్దున్నే లేచింది, అంటే హాస్టల్కి వెళ్ళింది కదా, హాస్టల్కి అలవాట్లో వచ్చిన ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం పొద్దున్న లేస్తుంది. ఇక థర్డ్ డే అయితే మరీ ఇక 10:30 11 వరకు కూడా పడుకుంటుంది. సరేలే అనేసి నేను కూడా పాపను లేపను, ఎందుకంటే మార్నింగే పాపం హడావిడిగా హాస్టల్లో 5కే లేస్తారు కదా, మళ్ళీ నైట్ 12:30 1కి అలా పడుకుంటారంట. ఆ స్టడీ అవర్స్ అవన్నీ అయిపోయేసరికి లేట్ అవుతుంది మమ్మీ అని అంటే, ఇక ఇంటికి వచ్చినాక అస్సలు లేపనండి. కాకపోతే ఇక వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాం. వాళ్ళు వచ్చిర్రంటే పని తీరది ఒడవది. లంచ్ టైంకి అది బ్రేక్ఫాస్ట్ టైంకు లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ అవుతుంది అన్నట్టు అయిపోతుందండి నా పరిస్థితి. కాకపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పని ఎంత చేసినా ఒడవకుండా ఉంటుంది కదా, అప్పుడే బిజీగా ఉంటేనే కొంచెం మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. ఏం పని లేకుంటున్నాం అనుకో, లేనిపోని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. నాకు పిల్లలు ఉంటే అసలు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు, అంత బిజీగా అయిపోతుంది అన్నమాట. ఇక తన కోసం అనేసి పొంగడాలు అయితే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకు ఇడ్లీ పిండిలో రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ కూడా కాలి మంచి క్రిస్పీగా వస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేయండి. మన దోశ పిండి పొంగడాల కంటే ఇడ్లీ పిండి పొంగడాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మంచిగా పొంగి అసలు భలే అనిపిస్తున్నాయండి, నాకైతే మస్తు నచ్చినాయి. ఇక మా వారు ఉన్నారు కదా, మా వారి కోసం అనేసి పొంగడాలు చేస్తా అంటే అవి నాకు వద్దులే, అవి లోపల ఉడకయో అనే భయానికి అయినా నాకు వద్దు, ఆ పిండితో దోశ వేయి మరి అని అంటే సరే అనేసి ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను. మా రామగుండంలో ఒక ఫ్రెండ్ ఉంటుందండి, తనంటది ఇడ్లీ పిండితో దోశ చేసినావా, అదేంది వచ్చిందా ప్యాన్కి అంతా అతక్కపోలేదా అని అంటూ ఉంటుంది అన్నమాట. ఇక తన కోసం చెప్తున్నా, చూడబ్బా ఇక్కడ మంచిగా ఈజీగా వస్తుందండి. అంటే నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తాను కాబట్టి మరి ఈజీగా వచ్చింది. మరి తను ఎట్లా వేస్తుందో తెలియదు కానీ ఇక్కడ అందుకోసం అనేసి నేనైతే మంచిగా దోశ కూడా వేసిన. మా వారికి ఏమో దోశ, నేను కూడా దోశ వేసుకున్నా అండి. పొంగడాలు ఎంత తిన్నా అవి కడుపు రెండే ఏం రెండే, కాకపోతే మా పాపకి ఇష్టం అనేసి ఇక పొంగడాలు చేసినా. కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఒక బుక్క పెట్టుకుంటే ఒకటి అయిపోతుంది అన్నట్టు. ఇక అందుకోసం అనేసి ఇవి అయితే ఏం చేయలేదు. పాపకు పల్లి చట్నీతో పెడతా అంటే మమ్మీ వద్దు, మన మ్యాంగో పికిల్తో పెట్టు బాగుంటుంది అని అంటే, మొన్న మా అత్తమ్మ పంపించింది కదా ఇక మామిడికాయ పచ్చడి, చెల్లె వాళ్ళ అత్తమ్మ, సూపర్ అంటే సూపర్ ఉందండి ఆ పచ్చడి అయితే. అసలు సూపర్, అసలు మా వారైతే పచ్చళ్ళే తినరు కానీ ఇక ఆ పచ్చడి వచ్చినప్పటి నుంచి ప్రతి దాంట్లో దోశలోకి అదే పెట్టుకుంటున్నాడు, ఇడ్లీలోకి అదే పెట్టుకుంటున్నాడు, అన్నంలోకి అదే పెట్టుకుంటున్నాడు. ఈవెన్ చికెన్ కర్రీ చేసిన రోజు కూడా సైడ్కి కొంచెం అది పెట్టేసుకొని తింటున్నాడు అండి, అంత ఫేవరెట్ అయిపోయింది ఆయనకు. ఇక సర్లే పాపం తినేసే అనుకున్నా. నేను కూడా ఒక 10 కాయలు తీసుకొచ్చి పెడదాం అనుకుంటే మా అత్తమ్మంది, వద్దులే అమ్మ ఎందుకు, ఇక్కడ పచ్చడి బాగానే ఉంది, మళ్ళీ అయిపోయిన వెంటనే తీసుకొని వెళ్దూరులే, ఎందుకు రానవసరంగా అని అంటే ఇక సర్లే అత్తమ్మ అనేసి ఇకనైతే పెట్టుకోలేదండి నేను పచ్చడ. ఒకవేళ పెడతానైతే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. చూస్తా, ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఈసారి ఎప్పుడైనా పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంటాం కదా, చూడాలి ఒక 10 కాయలన్నా తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇక
ఆఫ్టర్నూన్ మేము పాపకి నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇక బర్త్డే తర్వాత రాదనేసి తనకైతే డ్రెస్సెస్ కొందామనేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నేను మా వారు మా పాప ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాము. మొన్న బాబు వచ్చినప్పుడు బాబుతో వెళ్ళేసి వాడికైతే డ్రెస్సెస్ కొనిచ్చాము. బాబుది వచ్చేసి ఈ సండేనే బర్త్డే, పాపది వచ్చేసి నెక్స్ట్ మంత్ 6th అన్నమాట. సో ఇక మళ్ళీ రాదు. ఒకవేళ సైజెస్ నేను ఏది సెలెక్ట్ చేసినా వాళ్ళు ఇష్టంగానే తీసుకుంటారు, కానీ సైజెస్ కొంచెం ఉంటాయి కదా, అందుకోసం అనేసి సైజెస్ కోసం అనేసి పాపని అయితే తీసుకొని వెళ్తున్నా. ఇప్పటివరకు అయితే పిల్లలు నేను ఏది కొంటే నా సెలక్షనే, ఈవెన్ మా వారికి కూడా నా సెలక్షనే అన్నమాట. పిల్లలు కూడా అసలు వంకలు పెట్టరు, మమ్మీ నువ్వే సెలెక్ట్ చేయి అని చెప్తూ ఉంటారనమాట. ఇక అందుకోసం అనేసి మేము ముగ్గురం కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. మళ్ళీ షాపింగ్లో ఏం తీసుకొచ్చాం, మా పాప ఏం ఫ్రాక్స్ తీసుకుంది అంటే ఏం టాప్స్ తీసుకున్నది అనేది మళ్ళీ మీతో ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. రేపు మరో వ్లాగ్లో మీతో అయితే కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.